పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రముఖ సామాజికవేత్త, పర్యావరణ ప్రేమికుడు కోల రవీందర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఓటింగ్పై సామాజికవేత్త కోల రవీందర్ ముదిరాజ్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటింగ్ శాతం పెంచడానికి ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా సంఘాలు, విద్యావేత్తలు కృషి చేయాలని ఆయన సూచించారు. దీంతో పాటు ప్రభుత్వం కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, ఓటు వేసే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా ప్రజలను చైతన్యవంతులు చేయాలని రవీందర్ ముదిరాజ్ కోరారు. ముఖ్యంగా ఓటు వేయని వారికి ఆర్టీసీ, రేషన్, సినిమా హాల్, షాపింగ్ మాల్లోకి అనుమతి ఇవ్వకూడదని కోరారు. ఒక వారం పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా చేయొద్దని, ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే రాబోయే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచే అవకాశం ఉందని రవీందర్ ముదిరాజ్ అభిప్రాయపడ్డారు. ఓటింగ్ శాతం పెంచడానికి ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా సంఘాలు, వివిధ విద్యావేత్తలు అందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి పోలింగ్ శాతం పెంచే విధంగా ప్రయత్నం చేయాలని, ఓటు వేయని వారికి ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని పిల్లలు చెప్పడం జరిగింది. ఈరోజు 40% పోలింగ్లో నలుగురు నిలబడితే ఒక్కొక్కరి 9 ఓట్లు వచ్చి ఆయనకు 13 ఓట్లు వచ్చినోడు ఈరోజు రాజ్యం ఏలడం, 60% మంది ఓట్లు లేకపోవడం, 80% వ్యతిరేకంగా ఉండి 10% ఓట్లతోని గెలవడం ఈరోజు రాజ్యాంగాన్ని రచించడం చాలా బాధాకరం. కావున ప్రజలు రేపు ఎన్నికల రోజు తప్పనిసరిగా ఓటు వేసే విధంగా చదువుకున్న వారు, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ ఆ క్యూ లైన్లో నిలబడి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా ప్రయత్నం చేయాలని. గతంలో చూసాం, కేంద్ర ప్రభుత్వంలో ఒక్క ఓటుతో తేడాతో కేంద్ర ప్రభుత్వం, వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది. ఒక ఓటు విలువ ఎంత అనేది చెప్పలేం, కోట్లు, $1,000,000 విలువ. కాబట్టి తప్పనిసరిగా ఓటు వేస్తారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని తెలియపరుస్తున్నాం. ఓటు వేసినట్లుగా వేలికి ఇంకు గుర్తు ఉంటేనే సినిమా హాల్లోకి అనుమతినివ్వాలి. వారం రోజులు. భాగ్యనగర్ ప్రజలకు విజ్ఞప్తి, వర్షపు నీరే జీవనాధారం, కాపాడుకోవటం మన బాధ్యత. మన నగరం ఒక బెంగళూరు నగరం కావద్దని నా తపన. 300 కిలోమీటర్ల నుంచి నల్లా ద్వారా వచ్చే నీరు రోడ్లపై పొంగి పొర్లుతూ ఉంటే గుండె తరుక్కుపోతుంది. వాటికి ఆన్ ఆఫ్ ఉండదు, నల్లాలు ఆపు చేయరు, ఇంకుడు గుంతలు కానరావు, ఇండ్ల చుట్టూ సీసీ రోడ్లు, నగరమంతా ఎక్కడ కాలు పెట్టినా మట్టి తగలని పరిస్థితి. వర్షం పడితే ఒక్క చుక్క కూడా భూమిలోకి పోయే దారి లేదు. మూత్రం పోస్తే మూసీ నది దాటిపోతా ఉంది. ఉన్న కొన్ని చెరువులు మాయమైపాయే. ఉన్న చెరువులు మురుగునీటితో, ప్లాస్టిక్ కవర్తో నిండి గిన్నెలా మారిపాయే. నీటి నిల్వ ఉండదాయే. నీరు భూమిలోకి ఇనకక భూగర్భ జలాలు పెరగవాయి. చెరువులు లోతు తీయాలని మా యొక్క విజ్ఞప్తి. వర్షపు నీరు గతంలో గ్రామీణ ప్రాంతాల్లో వర్షపు నీరు చెప్పండి. వర్షపు నీరు గతంలో పట్టణ ప్రాంతాలు గ్రామాలుగా ఉన్నప్పుడు పెంకుటిళ్లపై నీరు భూమిలోకి పోయేది. మనం స్నానం చేసేటప్పుడు జగ్గుతో 50% నీళ్లు కూడా మన శరీరం మీద పడటం లేదని ఒకసారి గమనించండి. భవిష్యత్తులో 3000 అడుగుల లోతు బోరు వేసిన 3 చుక్కల నీరు రాదేమోనని భయమేస్తుంది. అవసరానికి రక్తం దొరుకుతుందేమో కానీ నీరు దొరకదేమో అని అనుమానంగా ఉంది. ఇంట్లో, ప్లాట్లలో బోరు వేసేటప్పుడు ప్రభుత్వ అధికారులు, నీటిపారుదల శాఖ కానీ, ఎంఆర్ఓలు కానీ ఇంట్లో ఇంకుడు గుంత ఉంటేనే అనుమతి ఇచ్చే విధంగా ప్రభుత్వం జీవో తేవాలి. వెంచర్లు వేసేటప్పుడు ప్లాట్లు చేసేవారు వారి ప్రతి ప్లాటుకు బోరు ఉంటేనే, ఇంకుడు గుంత ఉంటేనే రిజిస్ట్రేషన్ చేసే విధంగా సంబంధిత శాఖకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలి.
గతంలో ప్రభుత్వం చేసినటువంటి ఇంకుడు గుంతలను శుద్ధి చేయాలి. నీటిని పొదుపు చేయాలంటే బట్టలు ఉతికిన నీటిని, కూరగాయలు, బియ్యం కడిగిన నీరు, ఇంట్లో ఏసీ ద్వారా వచ్చే నీరు, ఇంట్లో ఫిల్టర్ ద్వారా ఏసీ ద్వారా వచ్చే నీటిని బాత్రూంలో వాడండి. అంట్లు తోమిన నీటిని మొక్కలకు వాడండి. విద్యార్థులకు నీటిపై అవగాహన కల్పిస్తూ బోధించాలి. విద్యార్థి ఇంట్లో 2 మొక్కలున్నా, ఇంకుడు గుంత ఉన్నా 2 మార్కులు ఇచ్చే విధంగా ప్రోత్సహించినట్టయితే భవిష్యత్తుకు మనం బాటలు వేసిన వారం అవుతాం, ఎడ్యుకేట్ చేసిన వారం అవుతాం. ఈ యొక్క అంశాన్ని పాట రూపంలో మా తల్లి సుశీలమ్మ గారి జ్ఞాపకార్థం మా శ్రేయోభిలాషి గాయకుడు, కవి తక్కెళ్లపల్లి మురళీధర్ రావు ఈ యొక్క వీడియోను మీ యూట్యూబ్లో తిలకించి మమ్మల్ని ప్రోత్సహించి ఈ యొక్క గానం చేసిన వానమ్మ పాటను యూట్యూబ్లో తిలకించి మమ్ములను ప్రోత్సహించగలరని మా యొక్క విజ్ఞప్తి.